మరి ఒకసారి పది వచనాలు అది ఒకసారి ఆ సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవారని నేను వారి కొరకు సమస్తము ఊహిస్తున్నాను. మరి ఒకసారి ఇక్కడ పౌలు భక్తుడు జైల్లో కూర్చొని రాస్తున్నాడు. లెటర్లు రాసే ఉంది కాబట్టి ఒక అలవాటు పోయి అని పౌలు భక్తుడు ఏకాంతంగా కూర్చొని తిమోతి అనే ఒక పిల్లోడు యవనస్తుడు రాస్తున్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు రాస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, నేను ఆ ఒక సువార్త కొరకే చూశాను కదా సువార్త ఏంటి అని. దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడు. మనమందరం కూడా సామాన్య ప్రజలైన మనమందరం దేవుని మహిమ పొందుకోవాలనేది అది సువార్త. అది అవకాశం దేవుడు ఇస్తున్నారు. అది సువార్త. సో ఆ సువార్త కొరకు నేను ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నాను. ఎంతవరకు అంటే నన్ను దేవుని ఒక దొంగ వల్లే పడేశారు. నేను అక్కడ ప్రకటించింది ఒక సువార్త కానీ ఒక ఎవరు చెడ్డ పనులు చేసిన వాళ్ళకి పడే శిక్ష నాకు పడదు. ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా నేను కేవలము ఎవరి కొరకు ఏర్పరచబడిన వారి కొరకు చేస్తాను. తెచ్చుకోవాలి. ఆయన జైలుకి వెళ్ళాల్సిన కేవలం స్వార్థం అందించడానికి అంత సఫలయ్యాడు. కేవలం మనకి స్వార్థ అందడానికి అంత పని ఆయన చేశారు. యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు. అంతకంటే పరిపూర్ణమైన ఒక ఆదర్శం ఒక ఎగ్జాంపుల్ మనకి ఇంకెవరిని కూడా అంత పోల్చుకోలేదు. మన సువార్త చూసాం కదా ఏ విధంగా అయితే దేవుడు ఆదాము హవ్వలు ఉండవలసిన వాళ్ళు ఉండలేదు. దేవుని విషయాలు లైట్ చేసుకున్నారు, పాపంలో పడిపోయారు, చెడగొట్టేసుకున్నారు. జీవితం అంతా కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు, రక్షణ ఏర్పాటు చేశారు. నమ్మిన ప్రతి వారు కూడా నీతిమంతులుగా తెచ్చుకుంటున్నారు. నమ్మిన ప్రతి వారికి కూడా ఆయన నీతి ఆయన ఉచితంగా మనకిస్తారు. ప్రతి వారు అంటే నమ్మడం అంటే ఎవరైతే ఈ విషయాలు వింటారో చర్చకొచ్చో దేవుని వాక్యం ఎవరో అందించడం వల్ల విని నిజమే కదా పాపిని అందరూ జీవిస్తున్నారేమో అలాగే, కానీ నేను అలా లేదు, తప్పు ఇది, పాపం ఇది, దేవునికి విరుద్ధంగా ఇది నేరం అని గ్రహించి చేసిన పాపాలన్నీ కూడా దొరుకున్నంత వరకు అన్ని చేసుకుని ప్రభావ క్షమించండి. ఆ సమయంలో మనం సరి చేయగలిగిన అన్ని కూడా సరి చేసి సారీ చెప్పాల్సిన చోట వెళ్ళి సారీ చెప్పిన ఎవరన్నా తిరిగి తిరిగి ఎవరన్నా మన గురించి ఏదో మనసులో కష్టం పెట్టి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు సరి చేసుకుని అన్ని కూడా సరి చేయాలి. అది ఫస్ట్ స్టెప్. మారు మనస్సు అలాంటి వారి కొరకే పరలోక రాజే సమీపంగా ఉన్నది. ఒకవేళ లేదు రాజ్యంలో కావాలంటే మంచిదే, అందరికీ ఉందండి పరలోకం వెళ్ళాలని. ఈ లోకంలో ప్రతి వారికి పరలోకం వెళ్ళాలని పని మనం చేయాలి. పెద్ద పని అయినా చేస్తాం, మనం ఒక చిన్న పని చేయాలి. అర్థం చేసుకోవాలి మన తప్పులు సరి చేసుకోవడానికి. ఇంకా ఓకే ఇంతకాలం నేను ఇలా జీవించాను, ఇంకా అలా జీవించకూడదు, సెట్ చేయడానికి ఏమన్నా చేస్తాను ఇంకా అనే ఒక స్థితిలో ఉండాలి.
సారీ చెప్పాలంటే చెప్పాలి, ఇవన్నీ చిన్న విషయాలు. పరలోక రాజ్యము ఒకవేళ ఎవరికైనా సారీ చెప్పుకుంటూ పోగొట్టేసాం అనుకోండి, ఎంత గొప్ప నష్టం అనేది బహుశా ఆ రోజే గ్రహించగలుగుతామేమో తప్ప ఇప్పుడు గుడితనంలో జీవిస్తున్నాం. మా ఇష్టం, నేను సారీ చెప్పనండి వాళ్ళుగా ఉంటే లేదు, అది నాకు కావాల్సింది. కూర్చున్నాం అనుకోండి, ఒకరోజు మీరు పళ్ళు కొరుకుంటా ఇది అంతే అనుకోండి. సెర్చ్ చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తం ద్వారా విమోచన, టోటల్ ఫర్గివ్నెస్. ఇందాక చెప్పాం కదా, మనం ఎప్పుడు పాపం చేయనట్టు దేవుడు మనల్ని భావిస్తాడు. నేరాలు అపరాధంలో అసలు గుర్తు తెచ్చుకోరండి. ఆయన గుర్తురాదు అని కాదు, తిరిగి లాస్ అయిన లేదు, ఆయన గుర్తు తెచ్చుకోరు అంతే. మమ్మల్ని చూడంగానే మమ్మల్ని వేరేగా చూస్తారు. ఇది నా ప్రియమైన కుమార్తె అని చూస్తారు, అంతేగాని నేరం చేశాడు ఇది చేశాడు అని గుర్తు తెచ్చుకోరు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను. నమ్ముకొని నాకు నమ్మకం ఉందని ఎలా రుజువు చేసుకుంటున్నాను, నేను సరి చేసుకుంటున్నాను, సారీ చెప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. రోజులు కొట్టుకుంటూ తిరగను, తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చి సర్చ్ చేసుకునే వ్యక్తిగా ఉన్నాను కనుక ఆయన క్షమించేస్తాడు. ఒకరోజు మనం చూసాము, నిత్య మహిమ రాబోతుంది అంటే పూర్తిగా మనము దేవుని పిల్లలుగా మారిపోతున్నాం. పూర్తిగా ఫుల్ ఆయన వల్లే పూర్తిగా మారిపోతుంది. దేవుని నిజమైన పిల్లలు ఎలా ఉండాలో అలా మనం ఉంటాం. ఆ రోజు మనకి పాపం అంటే ఏమీ తెలియదు, పాపి కూడా అక్కడ కనపడుతుంది. గర్విష్ఠులు, అహంకారులు ఎవరు? సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు, పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాత్వికులు, ప్రేమ కలిగిన వాళ్ళు, సమాధానంతో కూడి ఉంటారు. ఒక కాలంలో రాబోయే ఒక యుగంలో అలా జరుగుతుంది పూర్తిగా 100%. ఈ రోజు ఎవరైతే రక్షణలోకి వచ్చారో వాళ్ళు జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నారన్నమాట. అంటే పర్ఫెక్షన్ వెళ్ళే ఒక దారిలో ఉన్నారు, అడుగు పెట్టారు అనమాట. మెట్టు ఫస్ట్ స్టెప్ పెట్టారు. తర్వాత మన పరిశుద్ధాత్మకు ఎంత లోపడితే, దేవుడి మాటకు ఎంత లోపడితే ఒక్క మెట్టు మనం ఎక్కుతాము. ఈ మధ్యలో చనిపోవచ్చు, పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కనుక డైరెక్ట్ గా ఆయన ఏ రోజైతే చూస్తామో అది మాత్రం 100% ఆయన వల్ల మనం మరిపోతాం. కానీ ఈ లోపల మనము గ్రోత్ స్టెప్పులు ఉన్నాయి. చాలా మంది ఒక మెట్టు ఎక్కుతాం, 2 మెట్లు దిగుతాం, మళ్ళీ కష్టపడి వెనకాల దిగుతాం. ఇలాంటి అనుభవాలు స్టార్టింగ్ లో ఉంటాయి. కానీ తర్వాత నిజంగా మన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు అయితే ఈ మెట్లు ఎక్కడికి వచ్చా ఈజీ అయిపోతాం, ఇంకా ఈజీ అయిపోతాం, ఇంకా 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 మనం ఎక్కేస్తాం. రోమ పత్రికలో వచ్చిన మాట రోమ పత్రికలో 8వ అధ్యాయము 29, 30 వచనాలు. కుమారుడు అనేక సహోదరులను చేసుకున్నాడు. దేవుడు ఎవరికి ముందు ఎరిగినో వారు తన కుమారులతో సారూప్యం కలవారు ఉండదు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరికి ముందుగా నిర్ణయించనో వారిని పిలిచారు. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచారు. ఇక్కడ ఈ మాట ఒక్క నిమిషం. దేవుడు ఎవరినైతే ముందు ఎరిగిన, ఎవరిని ముందు ఎరిగారు ఆయన? ముందు ఎరిగారు. భూమి పునాది వేయకుండా ఎవరిని ఎరిగారు ఆయన? భూమి పునాది వేయకుండా మన విశ్వాసాలు అంటే నేను చెప్పాను, చర్చ్లో కూర్చున్న వాళ్ళందరూ, ఉపవాసం ఉన్న వాళ్ళు, అలాంటి బ్యాచ్ కాదు. చర్చ్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన గురించి ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉండి ఆ శరీరంలో చేరిన వాళ్ళే. ఇతరులు ఎంతో మంది చర్చకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, గంటలు ప్రసంగాలు చేస్తారు, స్థలాల పాటు ఏ ఉపయోగం ఉండదు. మీరు నిజంగానే మనసు పొంది ప్రభుత్వం కూర్చుంటే మీరు ప్రభు సంఘంలో భాగం. అదర్వైజ్ ఎంత క్రైస్తవ బైబిల్ పట్టణం జరిగిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే మత్తయి సువార్త మనకు తెలుసు కదా, 5వ అధ్యాయంలో ఆయన పేరులో మన అద్భుతాలు చేసిన ప్రసంగాలు చేసిన అంటే ఉపయోగం లేదు. మీరెవరు? అక్రమం చేయ వాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు అంటే
వీళ్ళు ప్రసంగాలు చేశారు, అన్ని చేశారు. కానీ వాళ్ళ లాభాల వెనకాల ప్యారల్ గా ఒక బిజినెస్ నడుస్తూ ఉండేది. డబ్బులు ఎలా రాబట్టాలి, మనుషుల దగ్గర ఎక్కడ వెళ్ళి ఎంత డబ్బులు వస్తారు, ఏ సహోదరు ఎంత డబ్బులు వస్తారు, వీళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు రావాలి, మోసకరమైన మాటలు చెప్పి జీవించే వాళ్ళు అలా ఒక బ్యాచ్ ఉన్నారు. సో రక్షించబడిన వాళ్ళు ఎవరైతే ముందు ఎరగను అంటే జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ఉన్నామా లేదా అనేది ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ విధంగా మన జీవితాలు మనం సెర్చ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మనకు చాలాసారి మన పాపాలు కనపడతాం, సెర్చ్ చేసుకోవడం వెంటనే ఒక నిమిషం పని అది సెర్చ్ చేసుకోవడం. ఏదో నోడతం వరకు వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే అక్కడికక్కడ ఏమైనా జ్ఞాపకం వచ్చిందా వెంటనే ప్రభు అది జ్ఞాపకం చేశారు. ఆ కాలంలో ఇలా చేశాను, క్షమించండి ప్రభు, బిడ్డగా మళ్ళీ శుద్ధీకరించి పరిశుద్ధపరుచున్నారు. అడగండి, ఒక నిమిషం చాలు. సో ఇలా ప్రతిరోజు సెర్చ్ చేసుకునే వాళ్ళే రక్షించారు. సో ఇక్కడ ఏం రాసింది, ఎవరినైతే ఆయన ముందు ఎరిగారు వాళ్ళని ఆయన కుమారుడు వలె పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి మనల్ని పిలిచారు. ఎవరినైతే ఆయన ముందు ఎరిగాను ఆయన పిలిచారు. అంటే మీరు నేను మనం పుట్టాము, చాలా కాలం ఇష్టం వచ్చినట్టు తిరిగాము, పాపంలో తిరిగాము, ఇష్టం వచ్చినట్టు జీవించాము. ఒకరోజు ఎవరో మాస్టర్ గారు వచ్చి సాక్ష్యం చెప్పారు, ఎవరు స్వార్థకి వచ్చాడు, స్వార్థకు వచ్చారు, మనం వెళ్ళి వ్యతిరేకించాము, గొడవపడ్డాము, తర్వాత దేవుడు మనల్ని మార్చారు. లేకుంటే అస్వస్థతగా ఉండి ఎంతో సఫర్ అవుతున్నారు, అద్భుత రీతిగా దేవుడు దర్శించి స్వస్థతని ఇస్తే దేవుడు నిజంగానే ఉన్నారు, సెర్చ్ చేసుకోవాలి అని అలా స్టార్ట్ అవుతుంది. దేవుడు పిలుపు అన్నమాట. అది ముందు ఎరిగిన వాళ్ళు ఆయన దగ్గర ఇంకా లేదు, ఆయన మనసులోనే ఉంది, ఆయన ప్లానింగ్ లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన వాళ్ళు నిజంగానే దేవుడి దగ్గర ఇంకా రాలే, ఆవరగా తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. అలా తిరుగుతున్న ఎవరినైతే ఆయన ముందు నియమించారు, ఆయన పిలిచారు. మీరు నేను ఏ రోజు ఇక్కడ కూర్చున్నాం, బహుశా ఆయన పిలిచిన వారిలో ఉన్నాం కనుక మనము పిలువబడ్డారు, వచ్చాం. వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేశారు, ఆయన నీతిమంతులుగా తీర్చివేశారు. ఇదే మన ఇందాక నుంచి మాట్లాడుకున్న విషయాలు. ఆయన రక్తం ద్వారా మనల్ని అడిగి వేస్తున్నారు. మనం ఒప్పుకున్న ప్రతి పాపం ఆయన క్షమించి వేస్తారు. మనం ఎన్ని పాపాలు ఒప్పుకుంటామని, మనకి తెలిసిన పాపాలే ఒప్పుకోగలరు. మన లోపల పెద్ద చెత్తగుడ్డ ఉంది, లోపల ఉంది, బయట తెలియదు. బయట అప్పుడప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ చెత్త అంటాం, అప్పుడు మనం గుర్తొస్తాం, ఓహో ఈ చెత్త ఇంకా ఉందన్నమాట. ప్రభు దగ్గర క్షమాపణ సెర్చ్ చేసుకొని, కొన్నిసారి బయట రాదు, బాగా కంట్రోల్ పెట్టుకుందా కానీ ఇక్కడ ఉంటుంది. ఇలా చేశారు అలా చేశారు అనే తలంపులు ఉంటే ఎప్పుడైతే అలా వచ్చిందో మనం తెలుసుకోవాలి, ఏదో తేడా ఉంది, నాలో ఇంకా ఉంది, ప్రభు నన్ను క్షమించు, సారీ ప్రభు నన్ను క్షమించు అని చెప్పి అడిగి మనము వెంటనే సెర్చ్ చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి. ఆ విధంగా మన ప్రతిరోజు ప్రభువులో కొంచెం కొంచెం చెత్త ఇంకా చాలా ఉంటది. చనిపోయే లోపల ఓళ్ళంతా ఉంటుంది, బహుశా మనం చనిపోయే సమయానికి సగం తిరిగొద్దేమో లోపల, కానీ పర్వాలేదు. మనకు అట్లీస్ట్ కనిపించినది మనం సెర్చ్ చేసుకోవాలి. అనగా దాన్ని అంటారు మంచి మనస్సాక్షి ప్రకారం జీవించాలి. నా మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు అంటే అది నేను చూసుకొని గ్రహించి దాన్ని సెర్చ్ చేయాలి. బైబిల్ చదువుతూ ఉండగా మన మనస్సాక్షి ఇంకా కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు తెలియని కొన్ని కొత్త బౌండరీలు మనకు కనపడతా ఉంటుంది. ఓహో ఇలా ఇది నాకు తెలియదు. సో మన మనస్సాక్షి ఇంకా కొంచెం సున్నితంగా అవుతుంది. మనస్సాక్షి ఏదైతే చెప్తుందో మనం దాని ప్రకారం మన జీవితం మనం సెర్చ్ చేసుకోవాలి. అలా జీవించే వారిని దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు ఎన్ని పాపాలు చెత్త లోపల ఉన్నా కూడా ఒప్పుకున్న పాపాలు బట్టి, సరి చేసుకున్న పాపాలు బట్టి వాళ్ళని ఇంకా ఏమి చూడరు, నీతిమంతులు అని ఒక స్టాంప్ వేసేస్తారు. అదే పిలిచిన వాళ్ళందరినీ ఆయన నీతిమంతులుగా ఆయన తీర్చివేస్తారు. తర్వాత అంటున్నారు, ఎవరినైతే ఆయన నీతిమంతులుగా తీర్చారో వాళ్ళందరినీ ఆయన మహిమపరుస్తున్నారు. మనం చూసాం కదా, మహిమపరచబడడం అంటే దేవుని అదే స్వభావం మనకి రావడం. నిత్య జీవితం అంటే అదే, ఈ సమృద్ధిగా ఉన్న జీవితం అంటే అదే అన్నమాట. దేవుడు ఆ జీవితం యేసుక్రీస్తు ప్రభు ఒక
రక్తం ద్వారా ఆయన చేసిన త్యాగం వల్ల ఆయన జీవించిన జీవిత విధానం ఆయనలో నమ్ముకోవడం వల్ల అక్కడ నీతి ఇస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ పాపం క్షమించబడటం ఒక ఎత్తు అయితే తర్వాత మనము సరి చేసుకోవాల్సిన అవసరం. ఈ మెట్లు ఎక్కాలన్నాం కదా, ఈ మెట్లు ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ దాన్ని అంటారు ఈ నీతిమంతుడుగా తీర్చబడ్డము, మహిమపరచబడ్డది. మధ్యలో కొన్ని మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. దాని గురించి ఇక్కడ రాయలేదు కానీ వచనాల్లో ఉంది. ఏమని రాసింది? దేవుడు 28వ వచనం మనందరికీ తెలిసిన అంశం. ఒకటి ఎరుగుమా అని చెప్పి రాశారు. ఏమని? దేవుని ప్రేమించేవారు ఆయన చిత్తానుసారం పిలువబడిన ప్రతి వాక్యం సమస్తము మేలు కొరకు జరిపిస్తున్నారు. అంటే సమస్తం. సో ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు మహిమపరచబడే ముందు ఉన్న ప్రాసెస్ గురించి చెప్తున్నారు. ఈ యొక్క మార్గంలో, ఈ యొక్క మెట్లలో మన జీవితంలో ఏమి జరిగినా కూడా, ఏది దేవుడు మీ జీవితంలో ఇచ్చినా కూడా అన్ని కూడా దేవుడు అదే పనిగా మీకు ఇచ్చున్నా, అనుమతించింది. సాతాను చేశారేమో నాకు తెలియదు, కానీ దేవుడు పర్మిట్ చేస్తేనే మనకు వస్తుంది. మనకు వచ్చిందంటే ఒక్క విషయం స్పష్టం, ఏదైతే కష్టం వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, నాకు తట్టుకునే నేను సహించగలిగే ఒక శోధన కంటే ఎక్కువ శోధన ఆయన ఎప్పుడు ఇవ్వదు. అండ్ రెండో విషయం ఇక్కడ రాసింది, ఖచ్చితంగా అది మేలు కొరకే ఆయన సమకూర్చుతున్నారు. ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. మనం కోఆపరేట్ చేయాల్సిన ఆలస్యం ఉంటే, కోఆపరేట్ చేస్తే దాన్ని ఆయన గొప్ప మేలు కొరకు మార్చేస్తారు. అంటే మనం ఇంకా కూడా కొంచెం పరిశుద్ధపరుస్తారు. ఇది సువార్త. సువార్తలో బాగా మనం చూసాం, నీతిమంతులుగా తీర్చబడడం కేవలం విశ్వాసం ద్వారా అయిపోతుంది. ఒకరోజు ఆయన్ని చూడగానే ఆయన వల్లే మారిపోతుంది. ఇది కూడా దేవుడు చేయాల్సిన కార్యమే. కానీ ఈ మధ్యలో కొన్ని మెట్లు ఉంది. దీంట్లో నా పార్ట్ కూడా ఉంది, నా రోల్ కూడా ఉంది. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ, నేను, దేవుడు అందరు కలిపి, నేను ఒకటే కాదు, ఈ మెట్లో నన్ను ఎక్కిస్తున్నారు స్టెప్ బై స్టెప్. పౌలు భక్తుడే దాన్ని వేరే పదం వాడారు, మంచి పోరాటం. ఇది ఉన్నతమైన నేను దాని కొరకు వేగిరి పడుతున్నాను. ఇంకో చోట ఆయన రాశారు, ఇదొక పరుగు. ఈ యొక్క నీతిమంతుడుగా తీర్చబడినప్పటి నుంచి మహిమపరిచే ఆ దారి మధ్యలో ఉన్న స్టెప్స్ కూడా అనేకులు బోధ చేసేలాగా ఇది ఒక ఈజీ మెథడ్ కాదు, సుఖంగా అనుభవించే విషయం కానే కాదు. చాలా మంది చాలా ప్రసంగాలు చేస్తారు. చాలాసారి ఆ ప్రసంగాల వల్ల మీకు ఒక్క మార్పు కూడా కలగదు. మీకు ఏ ఒక్కటి కూడా ప్రేరేపణ కలుగుతుంది పాపం మానేయాలని చెప్పి కొంచెం కూడా కదలిక ఉండదు. ఆ ప్రసంగాలు ఎలా ఉంటాయంటే తెలియదు, ఎక్కడెక్కడ మీరు పెడతారో తెలియదు, కానీ మిమ్మల్ని సుఖంగా పర్వాలేదండి, బాగుంది, దేవుడు మనం ప్రేమిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అనే సుఖకరమైన ప్రసంగాలు మిమ్మల్ని పెద్ద ఆత్మీయతలోకి నడిపించదు. ఈ యొక్క సెలవు మార్గంలో, ఇరుకైన మార్గంలో, ఈ యొక్క రేసులో, మంచి పోరాటంలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఏ ఉపయోగం ఉండదు. పాపంలోనే చేస్తూ, లంచాలు తీసుకుంటూ, పక్కన వాళ్ళతో గొడవ చేస్తూ, ఆఫీసులో అందరికంటే ముందు నేను ఎలా వెళ్ళిపోవాలని చూస్తూ, పక్కింటి వాళ్ళతో గొడవ పడుతూ, అయినా కూడా సుఖంగా దేవుడు మోషేను ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదిస్తారు, ఎర్ర సముద్రాలు ఏమొచ్చినా దాటించేస్తారు అనుకొని ఉంటారు. ఎందుకు ఉంటారు? చివరి దినాల్లో ఇలాంటి చాలా వింటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా మీకు కొత్త నిబంధనలో మీరే చూపించండి, ఎక్కడన్నా కావాలంటే కొత్త నిబంధనలో ఎక్కడన్నా ఇలాంటి సువార్తలు ఉన్నాయా? ఇది వేరే సువార్త, ఇది వేరే ఒక యేసుక్రీస్తు ప్రభు, మన వెంబడించే యేసుక్రీస్తు ప్రభు కానీ కాదు. మోసపోకండి. యేసుక్రీస్తు ప్రభుకి వేరే ఒక అవతారం ఇచ్చేశారు. అందరు దాంతో సంతృష్టంగా ఉన్నారు. ఆశీర్వదించే ఒక యేసు ప్రభు.
నన్ను స్వస్థపరిచే ఒక యేసుక్రీస్తు. ఓ యేసుక్రీస్తు ప్రభు అని. ఈ యేసుక్రీస్తు ప్రభు అనే కాదు. రైట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బైబిల్లో ఎక్కడ చదివేది చెప్పండి. బైబిల్ పాత నిబంధన కాదు, కొత్త నిబంధన చదివేది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ఆయన వెంబడించే అపోస్తలులు కానీ వాళ్ళు ఏమన్నా ఇలాంటి చెప్పారా చేశారా అనేది ఒకసారి పరిశోధించుకుంటే తెలుసు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయనే మన గొప్ప ఉదాహరణగా ఉన్నారు కదా ఈ లోకంలో జీవించే దానిలో. ఆయన పర్ఫెక్ట్ పర్సన్. యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ఆయన పరలోకం విడిచిపెట్టి వచ్చారు. ధనవంతులుగా ఉన్నాడు కానీ ఆయన దారిద్ర్యతని ఆ వర్సెస్ నేను చూపించాను కానీ 2వ కొరింథీ 8వ అధ్యాయం 2వ కొరింథీ 9. ఓకే, అక్కడ ఉంచండి, పర్వాలేదు. ఆయన దారిద్ర్యత ఈ లోకంలో వచ్చారు మనల్ని ధనవంతులుగా చేయడానికి. అంటే డబ్బులు కాదండి, అలా డబ్బుదారులు ఎదుర్కోండి, డబ్బులు కాదు. ఐశ్వర్యవంతులు అంటే ఈ జీవితం ఇవ్వడానికి వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితం. ఆయన పరలోకం నుంచి మనకి డబ్బులు ఇవ్వడానికి కాదు వచ్చింది. ఏదైతే అవసరం అది ఇస్తారు, నాలో ఏ సందేహం లేదు. ఆయన నీతి రాజ్యం బ్రతికే వాళ్ళందరికీ వాళ్ళకి ఎంత అవసరమో ఖచ్చితంగా ఇస్తారు. ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇవ్వరు. ఈ పరిశుద్ధమైన ఆయన అన్ని వదిలేసుకొని మన జీవితాలు బాగు చేయడం, మన పేదరికము దారిద్రత ఆత్మీయమైన దారిద్ర్యం పట్టిన పరిస్థితి ఎప్పటి నుంచి ఆదాం కాలం నుంచి దారిద్ర్యత మనల్ని నిండు జీవితం ఇవ్వడానికి వచ్చారు. సమృద్ధిమైన జీవితం ఇవ్వడానికి వచ్చారు. ఒకవేళ మనకి ఈ జీవితం ఒక విలువ తెలియట్లేదు అనుకుంటే బహుశా మనం అర్థం చేసుకోవాలి, మేబీ ఇంకానే లోకంలోనే కూరుకొని ఉన్నానేమో, లోకంలో ఉన్నవే నాకు ఇంకా పెద్దగా కనిపిస్తుందేమో. కాదండి, ఆయన ఒక జీవితం ఇవ్వడానికి వచ్చారు. అందుకే ఆయన జీవితం వదిలేసుకున్నారు. పరలోకంలో ఉన్న సుఖ సౌఖ్యం అంతా కూడా వదిలేసుకొని మానవ మధ్యలో ఆయన జీవించి ఆయన వచ్చే ముందు ఒక మాట చెప్పారు, ఇది మనకు అందరికీ ఉపయోగం. పర్ఫెక్ట్ గా జీవించాలంటే అలా జీవించాలి. నేను ఆయన చిత్తం చేయడానికే వచ్చాను, నేను నా సొంత ఇష్టం చేయడానికే కాలేదు అంటే డిక్లేర్ చేశాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నేను తండ్రి పని చేయడానికి వచ్చాను, నా సొంత పని చేయడానికి కాలేదు. ఆయన జీవితం చరిత్ర స్టేట్మెంట్ అదే అనమాట. ఆయన జీవితం ఎక్కడ కూడా ఆయన ఇష్టమైన చేయలేదు. ఆయన పుట్టిన సమయం నుంచి ఆయన ఎదిగిన కాలంలో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా దేవుని వాక్యం విని ఆయన బాప్టిజం తీసుకొని యోహాను దగ్గర బాప్టిజం తీసుకొని ప్రతిరోజు ఇబ్బంది పడుతూ స్ట్రగుల్ అవుతూ ఎంతో మంది ఆయన దగ్గర స్వస్థతకు వచ్చారు. ప్రసంగం చేయడం, స్వస్థపరచడం టైం ఆయన దగ్గర అసలు లేనే లేదా. చాలా మంది బిజీ అంటాం కానీ ఆయనతో పోల్చుకుంటే ఏమీ లేదు. ఎంత బిజీ అంటే అంత బిజీ. ఆయన ఏదో లేట్ టైంలో నిద్రపోయే అవకాశం ఉంటది, కానీ అక్కడ కూడా సంధి చేసుకొని వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. చాలాసారి అందరికంటే ముందు లేచి ప్రార్థన చేసేవాళ్ళు. స్ట్రగుల్ అన్నమాట. ఈ కాలంలో మనం బయట సమ్టైమ్స్ వినే ప్రశ్నలను స్ట్రగుల్ చేశారు. స్ట్రగుల్ మన చిన్న చిన్న కష్టాలకి అయ్యో చాలా కష్టం అండి, చాలా కష్టం అండి, ఏం కావాలి. ఆయన స్ట్రగుల్ నడిచేవాళ్ళు ఆ కాలంలో. అయితే సుఖంగా కాకినాడించి కాదు వచ్చానండి. ఆయన నడిచేవారు, వాకింగ్, అలసిపోయి కూర్చునేవాళ్ళు. దాహం వేస్తూ ఉంటుంది, ఎవరు పెడతారో. మళ్ళీ అసమర్య స్త్రీ వాటర్ వేస్తే కూర్చొని ఆమెతో సువార్త అక్కడే ప్రకటించారు. ఎన్నో స్ట్రగుల్స్ తో ఆయన వచ్చారు. చివరికి అంత చేసిన తర్వాత ఏమొచ్చిందంటారు? ఆయనకి వ్యక్తిగతంగా ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందా? ఓకే, ఆ రోజు సెలబ్రేషన్ జరిగింది. ఏ రోజు? పస్కా, సారీ మట్టల ఆదివారం. మట్టల ఆదివారం నాడు గొప్ప సెలబ్రేషన్, అందరూ ఇన్వైట్ చేశారు.
ఓ రాజులకు రాజు హోసానా, దావీదు కుమారునికి హోసానా అన్ని అన్నారు. కానీ 2 రోజుల తర్వాత దేవుడు ఇక్కడ పరిచయాలు యాజకులు అందరినీ రెచ్చగొట్టి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారు. ఈ సువార్త వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? నేను ఒక వ్యక్తిగా చూస్తే, మనం ఒక వ్యక్తిగా చూస్తే, నేను జీవితకాలం అంతా పద్ధతిగా జీవించాను, దేవుని చిత్తం చేశాను, అన్ని చేశాను. చివరికి లాస్ట్ లో అన్నా మనకి చివరిలో ఉన్న స్టోరీ బాగుంటది అనుకుంటే మనకి చాలాసార్లు అలాగే అనుకోవచ్చు. చివరిలో ఉన్న స్టోరీ బాగుంటే పర్వాలేదు, వచ్చే స్ట్రగుల్ అవ్వచ్చు. చాలాసార్లు మీ పిల్లలు స్ట్రగుల్ అవుతారు, తల్లిదండ్రులు చూసుకుంటారు, అన్ని చేసాక ఎవరో ఫైనల్ గా మెచ్చుకుంటే చాలా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రలో అది మనం నేర్చుకునేది ఫస్ట్ విషయం. మనం ఇవ్వడం వరకే దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు, తర్వాత వచ్చేది ఆయన చూసుకుంటారు. వి డోంట్ వాంట్ పెట్టకూడదు అలాంటి వాటికి. అలా ఆయన వెతుకుంటే ఖచ్చితంగా ఆయన డిప్రెషన్ లో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజు గెత్సెమనే తోటలో ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. గెత్సెమనే ప్రభువా నాకు నీ యొక్క గిన్నె తాగాలి, తప్పదు, తాగాల్సిందే, నేను తాగాల్సిందే, లేకుంటే లోక లక్షణం ఉండదు, నీకు నాకు రక్షణ ఉండదు, తాగాల్సిందే. కానీ ఎలా తాగాలి? ఇది పెద్ద పని. ఇది ఒకడే చేయాలి పని, ఒకరే స్ట్రగుల్ అవ్వాలి, ఒకరే స్ట్రగుల్ అవ్వాలి. రాత్రి అంతా కూర్చొని ఆయన వేదన పడతారు. శిష్యులందరూ మేము ఉంటాం మీద ఏమంటున్నారు, మేమంటాం, పేతురు గారు అన్నారు, మిగతా శిష్యులు కూడా అన్నారు, తోడుంటాం, ఏ ప్రాబ్లం లేదు, చూసుకుంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్షన్ మనం నేర్చుకోవాలి. మనకి సాధ్యమో కాదో అది వేరే విషయం, నేర్చుకోవాలి. ఒకరే జీవించడం అలవాటు చేస్తారు, ఎవరిపైన అనుకునే వాళ్ళు కాదు. అంటే మనం సహాయం చేస్తే ఆయన సహాయం తీసుకోడు అని కాదు అన్న. చాలా మంది ఆయన పరిచయంలో ఎంతమంది సహాయం చేశారు? లేదండి ఎవరి దగ్గర తీసుకోను అని కాదు. ఆయనకి ఎవరు స్త్రీలు కొంతమంది ఆయనకి పరిచయం చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులతో ఆయన వాళ్ళ ఒక ఫ్యామిలీగా ఉంటారు, ఫ్యామిలీగా వాళ్ళు చూసుకుంటారు, భోజనం పెట్టారు, ఏం లేనప్పుడు తినేవారు కాదు. అలా స్ట్రగుల్ అయ్యి ఈ జనాలందరూ కూడా తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 39లో 32లో, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిగా లేను, ఆ తండ్రి నాతో. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన జీవించిన విధానం చెప్తున్నాను. సింగిల్ గా, అలోన్ గా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ మీద ఆనుకునేవాడు. ఆయనకు తెలుసు మనుషులు బలహీనమైంది. ఎంత మంచి వాళ్ళైనా పేతురులాగా ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి ఆయన స్టాండ్ అవ్వలేరని తెలుసు. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు, స్టాండ్ అవ్వరు. ఎందుకంటే ప్రార్థనా జీవితం లేదు, ఉపవాసం. సో వాళ్ళకి ఆ బలం ఉండదు అని ఆయనకు తెలుసు. సో వాళ్ళ మీద ఆనుకోలేదు. చెప్పారు, తండ్రి నాకు సహాయం చేస్తాడు. గెత్సెమనే తోటలో ఆయన స్ట్రగుల్ అవుతాడు. ఆయన ఎంత గొప్ప వేదన ఆయనలో ఉంది. ఆయన శిష్యులతో అన్నారు, కొంచెం ప్రేయర్ చేయండి, కలిసి ప్రే చేద్దాం అంటే ఆయన కొరకు కాదు, మీ గురించి ప్రే చేసుకోండి, మీకు చాలా స్ట్రగుల్స్ ఉంటారే, మీరు భయాలన్నీ తట్టుకోవాలి కదా. అంటే వాళ్ళ నిద్రపోయారు, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్సిటీ, ఇబ్బంది వాళ్ళకి తెలియలేదు. ఈయన ప్రార్థన చేస్తున్నారు, రక్తంలో అలా చెమట కానీ ఆయన స్ట్రగుల్ మధ్యలో దేవుడు ఆయనకు సహాయం చేశారా లేదా? లూకా సువార్తలో చూడండి, లూకా సువార్తలో 25వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. లోకం నుండి దూత ఆయన కనబడి ఆయన బలపరిచాడు. దేవుడు సహాయం చేశారండి.
దేవుడు సాయం చేశారా? స్ట్రగుల్స్ లో సాయం చేశారు. ఆయన ప్రార్థనలో మరి ఆయనకి ఎంత సహాయం ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ దేవుడు అయితే చేశారు. మీకు లోపల కూడా ఆగలేకపోయారు నుంచి. ఏంటి దేవుడు ఏం చేయట్లేదు, ఏంటి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, మరి ఏమనుకున్నారు నాకు తెలియదు, కానీ మొత్తానికి దేవుడు పంపించారు. ఒక గ్రూప్ వచ్చి శిష్యులందరూ నిద్రపోయారు. ఎవరైతే కావాల్సిన వాళ్ళందరూ కొంచెం కంఫర్ట్ చేయడానికి చూశారు, కానీ దాంతో ఆయన కంఫర్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ 44 వచనం కలిగి ఆయన వేదనలో ఉంది, ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఆయన రక్తము చెమట రక్తం వలె, అంటే హై టెన్షన్, హై టెన్షన్ లోపల ఉన్న దీని నుంచి అన్ని కూడా స్వెట్ గ్లాండ్స్ నుంచి మనకి చెమటలు పడేస్తున్నాయి కదా, చెమట కాదు కానీ పగల మధ్యలో దేవదూత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నా కూడా నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అక్కడ వరకే ఆయనతో ఉండగలుగుతాడు. తర్వాత ఆయన లోక పాపం ఎప్పుడైతే వహిస్తాడో దేవుడు ఆయనతో ఉండలేదు, ఆయన్ని వదిలిపెట్టేయాలి. ఒకరే స్ట్రగుల్ అవ్వాలి సెలవు మీద. నీ గురించి నా గురించి ఆయన సెలవు మనం ఆయన చనిపోయిన రోజుకి ఏ ఒక్క శిష్యుడు కూడా అసలు లేదు, ఏమీ లేదు అన్నవాడుగానే కనిపించలేదని భాషం చేశారు. చనిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఆయన జీవితం ఆయన మృతుడికి చెప్పేశారు. ఆయన జీవితం వల్ల ఉపయోగం ఉందండి? ఉపయోగం ఉందా అలాంటి ఒక జీవితంలో? మిమ్మల్ని నన్ను అలాంటి ఒక జీవితం కొరకు ఆయన పిలుస్తున్నారు. ఆ రోజు ఇబ్బంది, యూస్లెస్ గా డిక్లేర్ చేశారు, అవతల పడేశారు. ఈ రోజు సంవత్సరాల నుంచి, యుగాల నుంచి రక్షణ జనాలు రక్షణ పొందుతూ ఉన్నారు. లోకపరంగా ఆయన వేస్ట్, చివరికి ఏమి దొరకలేదు. అని మృతుల నుంచి లేపబడిన తర్వాత గొప్ప చిన్న సమూహం ఆయన సంపాదించుకున్నారు. మీరు నేను బాధపడను. ఇది గొప్ప. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన్ని వెంబడించేవారు అయితే సుఖంగా ఉండే పరిస్థితి తక్కువ అండి. సుఖాన్ని వెతికితే సుఖం దొరుకుతుంది, దేవుడు దొరకకపోవచ్చు. అంటే కష్టాలు వెతుక్కుంటూ వెళ్ళమని చెప్పట్లేదు, కానీ మన జీవితాల్లో ఉన్న ప్రతి ఇబ్బంది కూడా యాక్సెప్ట్. మళ్ళీ ఒకసారి తిమోతికి ఒక్క నిమిషం వెళ్దాం. తిమోతి పత్రికలో రెండో అధ్యాయంలో మనం చూస్తాం. 8వ 9వ వచనం మనం చూసాం కదా, నేను ఈ సువార్త కొరకే నేను ప్రయాసపడుతున్నాను, బంధించబడుతున్నాను. లోకంలో ఎంతో మంది దొంగతనాలు చేసి దుర్మార్గపు పనులు చేసి వాళ్ళు బయట ఫ్రీగా ఉన్నారు, కానీ సువార్త చెప్పిన నన్ను వాళ్ళు ఒక దొంగగా చేతిలో వేసి. ఇలా చాలా మందికి తెలుసు కదా, ఇది పౌలు భక్తుడు రాసిన చివరి పత్రిక, లాస్ట్ లెటర్. తర్వాత లెటర్లు ఏమి అంటే లెటర్లు ఉన్నాయి, కానీ రెండో తిమోతికి రాసిన రెండో లెటర్ అంటారు. దాని తర్వాత ఆయన్ని చంపివేశారు. ఆయనకు కూడా అప్పటికి తెలుసు, అందుకే ఆయన చెప్తారు లాస్ట్ అధ్యాయంలో, మంచి పోరాటాన్ని పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇంకా నాకు జీవితం. కానీ ఇలా అంతం ఏంటో తెలుసా? ఇంత గొప్ప పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఎక్కడ గొప్ప సన్మానంతో ఇక్కడ మనం చనిపోయాం అనుకోండి, ఒక రోజు ఊరేగింపు జరుగుతుంది. ఓ బ్రదర్ గా అలా చేశారు, అలా చేశారు, ఓహో ఆహా ఓహో అని చెప్పేస్తారు. అన్ని కూడా కలిపి చెప్పేస్తారు.
మంచి ఊరేగింపుంటారు అట్లీస్ట్ ఫ్యూనరల్ లో కానీ అలాంటి ఎక్కడ దొరికే ఛాన్స్ ఉంది. కానీ పౌలు భక్తుడు జైల్లో కూర్చొని ఉన్నారు. చెప్తున్నారు 2 తిమోతి 4వ అధ్యాయంలో చూడండి, 9, 10 వచనాల్లో చూడండి, 11 ఆయన రావడానికి ట్రై చేయండి అంటారు. తిమోతికి రాస్తున్నాడు, కొంచెం బాబు రాగలిగితే బాగుంటది, ట్రై టు కమ్. ఈ డేమాస్ అనే వ్యక్తిని ఆయన కొద్ది మంచి బిలీవర్ అనుకున్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయారు. ఇంకో అబ్బాయి క్రిస్టియన్స్ ఏమో ఇంకో చోటకి వెళ్ళిపోయారు, తీర్పులు వెళ్ళిపోయారు. అంటే కొంతమంది వేరే పరిచర్యల్లో వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే జైల్లో కూర్చోండి. లూకా మాత్రం ఉన్నారు, మాత్రం ఒక్కడే అయిపోయారు. స్ట్రగుల్ అవుతున్నారు ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. అరే దేని కొరకు జీవించినట్టండి? నేను ఒక గమాలియల్ దగ్గర చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి పరిచయుడిగా ప్రధాన యాజకుడయ్యే ప్రమోషన్ ఛాన్స్ ఉండేదేమో. అవన్నీ వదిలేసుకొని యేసుక్రీస్తుని పట్టుకున్నాను, ఆయన నన్ను పట్టుకున్నారు, నేను ఆయన్ని వదిలిపెట్టలేదు, ఆయన వెంట తిరిగాను. ఏమొచ్చిందండి? జైలు శిక్ష. దొంగ వలే సంఖ్యలు వేసేసి ఇక్కడ కూర్చోబెట్టారా? ధైర్యపరచడానికి చెప్పట్లేదు, కానీ ధైర్యపరచడానికి ఎదుర్కొనే కష్టాలు మన ఎదుర్కోవాలి, తప్పదు. దేవుడు నేర్పిస్తున్నారు. ఇది మహిమలో ప్రవేశించే ముందు నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎక్కాల్సిన మెట్లు ఇవన్నీ కూడా అవ్వదు. యేసుక్రీస్తు వలె మనము సిలువలో మరణిస్తాం, మనము నింపుకోవచ్చు. పౌలు వలె జైల్లో మనము పొందుకోవచ్చు. మీరు అనొచ్చు, ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు బాగానే సక్సెస్ఫుల్ గా ఆయన పరిచర్య చేశారు, సఫరయ్యారు, చనిపోయారు. పౌలు భక్తుడు కూడా గొప్ప భక్తుడు, జైల్లో కూర్చున్నా కూడా అధైర్యపడలేదు. ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? 1వ అధ్యాయంలో చూడండి, 12వ వచనం. 2 తిమోతిలో 1వ అధ్యాయం 12వ వచనము. ఎక్కువ చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వారి ఎలుగులు కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న నా జనము వరకు ఆయన కాపాడగలడని గుడిగా నమ్ముకొనిచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడే కూర్చొని ఉన్నారు. మనమైతే ఖచ్చితంగా అధైర్యపడేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు అసలు అధైర్యపడలేదు, స్ట్రగుల్ అయ్యారు, సఫర్ అయ్యారు. ఒకడే చనిపోయారు శిలువ. ఆయనకి ఎవరిపైన డిపెండెన్స్ అవ్వలేదు. తండ్రి ఆయన చూసుకుంటారు. శిలువలో ఆయన కనిపించకపోయేసరికి కూడా, కనిపించకపోయినా కూడా ఉన్నారు ఆయన్ని నమ్మి. ఆయన పౌలు భక్తులు జైల్లో కూర్చొని ఎవరు లేనప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, పోరాడుతున్నారు, ఒకడే ఉన్నాడు. అందరూ ఎవరు ఆ టైంలో సపోర్ట్ చేయడానికి లేరు, ఎంతో ఇబ్బంది కలుగుతుందేమో, లేరు ఎవరు. ఆయన కూర్చొని తిమోతికి రాస్తా, తిమోతిని ఒక పక్కన ధైర్యపరుస్తున్నారు. ఈయన స్ట్రగుల్ కూడా ఆయన చెప్తున్నారు. చెప్తూ ఏం చేయాలి? మేబీ డిప్రెషన్ లో కొద్ది వెళ్ళారేమో అనుకుంటున్నాను. అంటే బట్ ఆయన చెప్తున్నారు, నేను ఎవరినైతే నమ్మానో నా బాధ తెలుసాను, దేవుడు నాకు బాధ తెలుసు. ఎవరైతే నన్ను పిలుచుకున్నాడో ఆయన నాకు బాధ తెలుసు. నేను సిగ్గుపడట్లేదు. జైలు శిక్ష నాకు సిగ్గు కానే కాదు. ఆయన ఏం చేస్తున్నారు ఆయనకు తెలుసు. ఆ జీవితం ఆయన సమర్పించుకున్నాము కొన్ని సంవత్సరాల ముందు. అది ఆయన భద్రంగా ఉంచుతారు, పడిపోకుండా ఆయన కాపాడుతారు, తండ్రులకు ఆయన కాపాడుతారు. ఇది నా నమ్మకము. జైల్లో కూర్చుంటాను, అది ఎందుకో నాకు తెలియదు, కానీ బహుశా ఇదే నా అంతమేమో తెలియదు, కానీ నేను ఎవరినైతే నమ్మానో నాకు బాగా తెలుసు. నేను ఎవరినైతే నమ్ముకున్నానో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుఖమైన పరిస్థితుల్లో నేర్చుకోము, కష్టమైన పరిస్థితుల్లోనే దేవుడు మనకు కనిపిస్తారు. అన్ని సుఖంగా ఉన్నప్పుడు బానే ఉంటుంది, దేవునికి స్తోత్రం అంటాము, ఇది చేస్తాం, కానీ స్టిల్ కనెక్షన్ ఏర్పడదు. ఎవరు లేనప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, ఏ దిక్కు లేదు, ఏం చేయాలి అన్న టైంలో ఆయన కనపడతారు. సమ్టైమ్స్ అక్కడే ముగింపు కూడా అయిపోతుంది, కానీ
మనం ఎవరిని నమ్ముకున్నామో తెలుసుకోండి, తెలుసుకోవాలి అవసరం. ఆయన్ని తెలుసుకోవాలి. సుఖంగా ఆయన ఉన్న కాలంలోనే తెలుసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు రాగానే వాటిలో తెలుసుకోవాలి. ఆయన్ని నమ్మడం ఏంటో అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. వెళ్ళి చేస్తే మనకి తర్వాత కాలం బాగుంటుంది. సుఖంగా మనము లోకమంతా కష్టాలుగా ఉన్నప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాము, మనం చెప్పగలుగుతాము. ఎవరినైతే నమ్ముకున్నాను నాకు తెలుసు, అందుకే నేను పోరాడుతున్నాను. కానీ ఇదంతా చెప్పినప్పుడు కూడా నేను అనుకోవడం పాలు కొంచెం డిప్రెస్ అవుతుంది. ఏం జరిగిందో తెలుసా? ఒక దేవదూత వచ్చారండి. ఒక దేవదూత వచ్చారు, ధైర్యపరిచారు. దేవదూత ఎవరో కాదు, 15-16 చదవండి. ఆ మొదటి అధ్యాయంలోనే వారిలో తెలుగునే అనువాదం కాదు. ప్రభు ఉదయేశ్వరకు ఇంటివారియత్తు అనికరణ చూపుగాక. అతను లోపాలకు వచ్చినప్పుడు ఆ సంఖ్యలకు పడక పెద్దగాలను వెనక్కి అనుకుని అనేక పర్యాయాలు ఆదరించారు. రైట్. సో ఒకసారి ఊహించుకోండి, పౌలు భక్తుడు రాస్తున్నారు, బాబు తిమోతి సిగ్గుపడదు, జైల్లో ఉన్నానని చెప్పి సిగ్గుపడదు, ఆ సంఖ్యల గురించి సిగ్గుపడదు. మన దేవుడు మనకు తెలుసు, నమ్ముకున్నాం ఆయన్ని, ఆయన వదిలిపెట్టు అని మనం కూడా రాస్తాం కదా చాలాసారి. కానీ ఎక్కడో బహుశా ఆయన రాస్తున్నప్పుడు జరిగిన తర్వాత రాశారు. కానీ సడన్ గా అక్కడ జైలు దగ్గర ఎవరు వచ్చారండి మీ కొరకు అని అంటారు. ఎవరండి అంటే ఒక ముఖం కనిపించింది అక్కడ చెరసాల మధ్యలో నుంచి. సింపుల్. ఈ కాలంలో కాదండి. అక్కడ ఏదో ఒక అడ్రస్ ఇచ్చి గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళిపోయే అంత పరిస్థితి లేదు. ఆయన రోమా అనే పెద్ద పట్టణానికి వ్యక్తి ఎక్కడ అలా వచ్చాడు మరి అంత దూరం చెప్పి. ఈయన ఎఫీసీలో ఉన్న ఒక భక్తుడు, పౌలు భక్తుడు. అక్కడ పౌలు భక్తుడు పరిచయం చేస్తున్నప్పుడు కలిసిన ఒక భక్తుడు అన్నమాట, మంచి వ్యక్తి. కానీ ఆయన నిజమైన మంచితనం ఏంటో ఈరోజు తెలిసింది పౌలుకి. రోమ్కి ఎలా వచ్చాడో తెలియదు, కానీ చాలా దూరం ప్రయాణం. ఆ కాలంలో డబ్బులు ఇల్లు ఏమీ లేవు, ట్రైన్ లేవు, ఏం లేదు. ఏదో ఓడెక్కి కొంచెం దూరం వచ్చి మళ్ళీ నడిచి రోమ్కి వచ్చారు. రోమ్కి వచ్చిన తర్వాత పౌలు దొరకడం అంత ఈజీ అంటారా? అడ్రస్ తెలియదు, ఏం లేదు. వాళ్ళని వీళ్ళని ఆయన్ని చూసారండి, ఇలా ఉంటారండి, ఇలా ఉంటారు. అటు ఇటు వెతికి విశ్వాసం ఎవరు వెతికి అధైర్యపడి వీళ్ళు ఎఫీసీకి వెళ్ళిపోలేదండి. అక్కడ రాష్ట్రంలో ఆయన వెతికారు, శ్రద్ధగా వెతికారు, వీధి వెతికారు. నాకు తెలియదు ఆయన కొంచెం జోబులో డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళ ఎఫీసీలో ఉన్న అందరూ విభూతి కోసం పంపించారు. నాకు తెలియదు, డబ్బులంతా ఇచ్చి ఖర్చు అయిపోతున్నాయి, కానీ మంచి దొరకట్లేదు. ఫైనల్ గా ఎవరో చెప్పారు, లోపల వేసారండి. సంభవం చేయలేదు, చూడాలండి. వన్స్ దొరికాక ఈయన తరచుగా వస్తా ఉండేవాడు. పౌలు చెప్తున్నాడు చూడండి, పౌలు వంటి భక్తుడు చెప్తున్నాడు, ఈ వ్యక్తి నన్ను అనేక పర్యాయం నన్ను వచ్చారండి. దేవుడు ఆయన బిడ్డల్ని ఎప్పుడు వదిలిపెట్టరండి. మీరే పరిస్థితుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువుకి అయితే ఎవరు లేరు అని ఆయన ధైర్యంగా దేవుడు చెప్పిన పనులన్నీ చేసుకొని చనిపోయారు. ఓకే, మన అంతటి వాడు కాదు అనుకున్నాం అనుకోండి. పౌలు భక్తుడు చూడండి, అంత పరిచర్య చేసిన తర్వాత కూడా జైల్లో పడేశారు. ఆయన కొంచెం ధైర్యపడుతున్నాం, ఎక్కడి నుంచో దేవుడు అనేసి పంపించారు. ఇంకో విషయం తెలుసు, ఓకే మనం పౌలంతే ఉన్నట్టు వాళ్ళు కావాలండి అన్నారు అనుకోండి. మీకు తెలుసా ఈయన రాసిన లెటర్ ఎవరికి రాస్తున్నారు? తిమోతికి రాస్తున్నారు. పౌలు భక్తుడు ఎఫీసీ అనే పట్టణంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. పరిచర్య చేస్తున్నారు. వెళ్తూ ఉండగా ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ ని తీసుకువెళ్ళారు, తిమోతి. ఆయన చాలా యవనస్తుడు. వెళ్తూ పౌలు అన్నాడు, బాబు తిమోతి, నెక్స్ట్ ఆ స్వార్థ పరిచర్యలో నేను యెరూషలేముకి వెళ్ళాల్సి వస్తుంది,
నువ్వు ఇక్కడే ఉండి ఈ సంఘాన్ని చూసి ఆయన యవనస్తుడు. అంటే ఉదాహరణకి అనుకోండి, మీలో యవనస్తులు ఒకరిని మాస్టర్ శేఖ్ కుమార్ గారు అప్పచెప్పారు అనుకోండి, బాబు కొంచెం నేను చెప్తున్నాను నువ్వు చూసుకో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏమంటారు, అయ్య బాబాయ్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, నేను వీళ్ళ మధ్యలో ఏం చెప్తానండి. అలా స్ట్రగుల్ అవ్వాలి. చాలా మంది భిన్నమైన ఆ బోధ చేస్తున్నారు, ఈ బోధ చేస్తున్నారు, అబ్బాయి ఇలా కాదు అలా కాదు అని చెప్పి మొదటి తిమోతి, రెండో తిమోతి చదవండి, ఇవన్నీ కనపడతాయి. వాళ్ళు రకరకాలుగా సీనియర్లు అందరూ అది ఇది చెప్తున్నారు. ఈయన యవనస్తులు భయపడిపోయి తిరిగితనం కలిగిన ఆత్మ ఆయనకు కలిగినప్పుడు భయపడుతూ ఏం చేయాలని చెప్పి ఆయనకి ఏ దూత వచ్చారో తెలుసా? తిమోతికి రాసిన రెండో పత్రిక ఆయన చేతిలో వచ్చింది. దాంట్లో ఆయన చూశారు, పౌలు భక్తులు ఎన్నో విషయాలు ఆయన రాసి 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 ధైర్యపరిచారు. తిమోతి అప్పటికి రోజు అనుకుంటున్నారేమో జైలు ఆయన పాప ఎలా ఉన్నాడో నాకు తెలియదు, ఆ పరిస్థితి ఏంటి, నేను మరి ఆయన ఈ పని అప్పచెప్పేసి వెళ్ళారు, నేను ఎలా ఉన్నాను, నేను ఉండగలుగుతానా లేదా, ఇవన్నీ అనుకుంటూ స్ట్రగుల్ అవుతున్న సమయంలో ఈ తిమోతికి రాసిన రెండో పత్రిక ఆయన చేతిలోకి వచ్చింది. ఖచ్చితంగా ఆయన ధైర్యపరచబడి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. ఆయన గొప్ప దేవుని సేవకుడుగా, దాసుడుగా, కేవలం లెటర్ వల్ల లెటర్ ఒకటే కాదు, లేదు దేవుడు అందిస్తారు ఆ సమయానికి. దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దూత, సమ్టైమ్స్ యాక్చువల్ దూతని పంపిస్తారు, కొన్నిసారి కొన్ని మనుషుల్ని పంపిస్తారు, కొన్నిసారి ఒక పత్రిక ద్వారా అయ్యవచ్చు. ఒక చిన్న స్టోరీ కూడా జ్ఞాపకం చేసుకొని చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు విషయంలో మనం కష్టపడాల్సిందే, అనుభవించాల్సిందే, స్ట్రగుల్ అవ్వాల్సిందే. నేను ఇందాక అన్నట్టు కష్టం వెతుకుంటూ వెళ్ళాం, కానీ అది వచ్చినప్పుడు అనుభవించాల్సింది. టేక్ ఇట్. మీకు ట్రైనింగ్ ఇది. నేను తీసుకోనిది అంటే మీ ట్రైనింగ్ మీరు పోగొట్టేసుకున్నట్టే. ట్రైనింగ్ ఎందుకు అవుతున్నారంటే రేపటి దినము మీరు ఇంకా పరిస్థితులు మీ జీవితంలో రాబోయే పరిస్థితులు ఎదుర్కోవడానికి, అంటే ఎదుర్కోవడానికి తప్ప ఇంకా దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవ్వట్లేదండి. ఒక్కొక్కటి ఇచ్చేది మన మంచి మేలు కొరకు, మన ఆయన కుమారు స్వరూపంలో మార్చబడడానికి. రైట్, ఈ ఒక స్టోరీ వినేయండి. ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభు ఒకే తట్టుకున్నారండి, పౌలు భక్తులు తట్టుకున్నారు, అది కూడా బాగానే తట్టుకున్నారు. సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళు తట్టుకోగలుగుతామండి. కష్టాలు వస్తే ఇది ఒక ఒక ఆవిడ ఉండేవారు. ఒక ఆమె భర్త కలిసి చాలా కాలం జీవించారు, సుఖంగా జీవించారు. దాదాపు 75 సంవత్సరాల వరకు కలిసి ఉండేవారు ఎప్పుడు. ఆ వ్యక్తికి ఒకరోజు యాక్సిడెంట్ అయిపోయింది, కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయారు. ఈమె దాదాపు 90కి దగ్గర వస్తూ ఉంది ఆమె ఏజ్. ఇంకా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. నాకు ఒకే ఒక తోడు, అంటే మన దేశంలో చాలాసారి ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మన పిల్లలు చూసుకోవాలని అనుకుంటాం, కానీ ఫారెన్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ పిల్లల నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఒంటరిగా ఉంటారు వాళ్ళు. 90 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు ఓకే అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తారు, మాట్లాడతారు, కానీ వాళ్ళు అక్కడ ఇండిపెండెంట్ గా జీవించడం వాళ్ళకి అలవాటు. మన వ్యవస్థలో ఈమె చాలా డిప్రెషన్ లోకి గురయ్యాడు. ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నారు, రోజు ఎక్స్లైన్ అయినప్పుడు కూడా, వీడు ముసలి వయసులో ఉన్నప్పుడు కూడా మేనేజ్ అవుతూ స్ట్రగుల్ అవుతూ అంతవరకు వచ్చారు. ఆయన యాక్సిడెంట్ అయ్యారు, హాస్పిటల్లో ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఆయన ఇంటి పనులు చేసుకుంటూ అలా 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 జీవించారు. ఒకరోజు కాలు విరిగింది, పడిపోయి కాలు ఓకే బహుశా పిల్లలు ఎవరో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం, కట్టు కట్టడం
అంతా చేసి పిల్లలు ఎప్పుడు ఉంటారు కదా, ఈమె కట్టు కట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని, అంటే ఎక్కువ నడవలేదు, కొంచెం బాగా కష్టపడి నడవాలి. సో అక్కడ కూర్చొని కిటికీ బయట చూస్తూ ఉండి ఆయన ఆయన ఉండుంటే, ఆయన పక్కన ఉండుంటే ఆ కష్టాలన్నీ కూడా ఆయన 2-3 మాటలు చెప్పేసి ధైర్యం వచ్చేసేవాడు. కానీ ఈరోజు ఆయన లేడు. ఏం చేద్దాం అని చెప్పి ఫోన్ తీసుకొని ఒక స్నేహితురాలకి కొట్టింది. వాళ్ళని వస్తే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఫోన్ చేస్తే ఆ అవతల వ్యక్తి అన్నారు, ఇప్పుడే పక్క ఊరికి వచ్చానండి, వారం వరకు రాను. సో ఫోన్ పెట్టేగానే ఊహించుకోండి, ఇంకా కళ్ళలో నుంచి ఎక్కడెక్కడెక్కడ నీళ్ళు అంతా కాదు. ఆయన లేదు, ఎవరో ఒకరు స్నేహితులు వస్తారంటే ఆమె లేదు, కాలేమో విరిగిపోయింది, దేవుడు వదిలిపెట్టేశారు అని అనుకున్న సమయంలో మనసులో ఒక మాట వచ్చి బయటకు తీసుకురా. చూస్తే ఆమె బైబిల్ ఏమో భూమి దాటి అవతల రూమ్ అక్కడ ఉంది. కష్టం కొన్ని సరే పక్కనే ఎక్కడో బైబిల్ ఉంటే ఆ చిన్న బైబిల్ ఒకటి ఉంది, అది చూద్దామని చెప్పి కొంచెం కష్టపడి అటు వెళ్తే బైబిల్ దొరికింది. ఆ బైబిల్ తీసుకొని చేతిలో పెట్టుకొని చూస్తే ఆమె బైబిల్ కూడా కాదు, ఆయన భర్త బైబిల్. సరే ఆ బైబిల్ అని బైబిల్ ఆమెకు కావాల్సిన మంచి వచనం వెతకడానికి అలా ఒక దాని నుంచి ఒక లెటర్ కింద పడింది. ఆ లెటర్ లో ఆమె భర్త రాశారనమాట, ఈమెను ఎంత ఆయన ప్రేమిస్తున్నారు అంటే, నాకు ఎంత విలువైన వ్యక్తి, నీతో ఎన్ని సమయం గడిపాను ఇవన్నీ అని చెప్పి ఏమేమో మాటలు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది ఎవరు చూడలేదు ఆ పత్రిక, ఆమె కూడా ఫస్ట్ టైం చూడటం. ఆయన ఎప్పుడు రాశారో అది కూడా తెలియదు. కరెక్ట్ ఆమె దగ్గర అది పడింది. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈయన చనిపోయి, యాక్సిడెంట్ అయి చనిపోయి కొన్ని సంవత్సరాల ముందు ఒకసారి ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన అనుకున్నారు ఆయన బహుశా చనిపోతారేమో అనుకొని ఆ టైంలో కొన్ని లెటర్స్ ఆయన రాశారు. హాస్పిటల్లో ఉన్న రోజులన్నీ కూడా చిన్న చిన్న నోట్లు ఎన్నో రాశారు. రాసి అన్ని బైబిల్లో పెట్టుకున్నారు. ఆయన బైబిల్ చదవడం, ఆమె గురించి ఆయన చనిపోతారు అనుకొని రాసిన ఎన్నో లెటర్లు అక్కడ పడింది. కానీ ఆయన స్వస్థపరచబడ్డారు. ఆ నోట్లు అక్కడ ఉండిపోయింది, ఆ బైబిల్ అక్కడ ఉండిపోయింది, ఆ షెల్ఫ్ లో వెళ్ళిపోయింది ఆ బైబిల్. కొన్ని సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల వరకు ఎవరు రోజు ఆమెకు కావాల్సిన కరెక్ట్ టైంలో బైబిల్ ఇంకో దేని గురించి తీస్తున్నాడు, ఆయన బైబిల్లో పడుతూ ఉన్నాయి. నోట్ల మీద నోట్ల మీద నోట్ల మీద పడుతుంది. అన్ని ధైర్యపరిచేమంది, అన్ని ధైర్యపరిచే దేవదూతలు వచ్చారండి, వచ్చారు. ఆమె చెప్పారు, ఆ రోజు నుంచి నాకు ఎవరు అవసరం పడలేదండి. ఆ రోజు నాకు అర్థమైంది, దేవుడు ఎక్కువ వదిలిపెట్టండి. మనుషులు లేకపోవచ్చు, సమ్టైమ్స్ ఈ పత్రిక కూడా ఉండకపోవచ్చు, కానీ ఒకరు చూస్తున్నారండి. లేకుంటే 15 సంవత్సరాల ముందు రాసిన లెటర్ ఆ కరెక్ట్ రోజు ఆమె అవసరతకి పనికి వస్తుందని చెప్పి 15 సంవత్సరాల ముందు దేవుడు ఆయన చేత రాయించారు. అంటే వేరే ఏమైనా ఆన్సర్ ఉందా దానికి? ఏమీ లేదు. పాతబడిన లెటర్. గుర్తు తెచ్చుకోండి, దేవుడు మనల్ని వదిలిపెట్టండి. కానీ క్రైస్తవ జీవితము ఈ పరిశుద్ధపరచబడే ఈ మెట్లు కొంచెం కష్టంగా ఉంటది. మెట్ల మీద మెట్లు చాలా కష్టంగా ఉంటది, ఇబ్బందికరంగానే ఉంటది. ఓర్చుకోండి. తండ్రి ఇచ్చిన గిన్నె తాగాల్సిందే, కానీ మీరు ఒకరే లేదండి. యేసుక్రీస్తు ప్రభు అయితే సిలువలో దేవుడు ఆయన తండ్రి ఆయనతో లేరు, ఎందుకంటే పరిస్థితులు అలాంటిది, లోక పాపం మోసుకున్నప్పుడు. కానీ తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, సదాకాలం మీతో తోడుంటాను, ఎప్పుడు నేను విడవను, వదిలిపెట్టాను. ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు. ఈ రోజు మీకు నాకు యాత్రలో వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఉన్నారు. విల్ నాట్ లీవ్ us alone. పరిస్థితులైనా లేరు అని అనిపించే పరిస్థితులు ఉండొచ్చు, కానీ he was not alone.
అసాధ్యం ఆయన ముందు విడిచిపెట్టాడు. సో ఈ యొక్క ఉదాహరణలు యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా చనిపోయారు. పౌలు భక్తుడు ఒంటరిగా జైల్లో చనిపోయారు. తర్వాత ఆయన చనిపోయారు. తిమోతి భక్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన జీవించాడు. యవనస్తుడు చర్చని చూసుకున్నాడు దేవుని యొక్క శక్తితో. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనతో చెప్పు, నేను మీతో తోడున్నాను. ఆయన వెళుతోతో చెప్పారు, నేను వెళ్తున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను వెళ్తున్నాను కానీ పరిశుద్ధాత్మ సహాయం తెలియజేస్తున్నాను. అనాథులుగా వెళ్ళట్లేదు. ప్రతి వారికి ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చున్నారు. అనాథులుగా ఇంకా లేము. జీవితకాలాలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండే ఛాన్సే లేదు. కానీ ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో అలా కనిపించకపోవచ్చు. విశ్వాసం కలిగి మనం చూద్దాం, అనుభవం తెచ్చుకున్నాం. అప్పుడు మనం నిజంగానే ఈ యొక్క చివరి దినాల కొరకు, కష్టమైన రాబోయే పరిస్థితుల కొరకు ఓర్చుకునే వాళ్ళుగా మనము సిద్ధమై, మన ప్రయాసం ప్రభువులో వ్యర్థంగా పోదు, మన స్ట్రగుల్ అయింది వ్యర్థంగా పోదండి. ఇది మాత్రం దేవుని యొక్క వాగ్దానం. జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాం. ఏమేమి వస్తుందో తెలియదు, ఎంత తట్టుకునే ధైర్యం నాకుందో నాకు తెలియదు, కానీ వచ్చినప్పుడు see what to do. ఎంతో మంది సాక్షి సమూహం మన చుట్టూ ఉంది. చూసి ఓపికతో పాత్రలో మనము దేవుడి మాటలు